మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. రాజ్భవన్లో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ రాష్ట్రపతికి పుష్పగుచ్చం ఇచ్చి వీణను బహుకరించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్. వీరిద్దరూ కాసేపు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. కాగా జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన రామ్నాథ్ కోవింద్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకువస్తామని హామీ ఇచ్చామని ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలం బన్నిగండ్లపాడులో ప్రజాపాలన అభయహస్తం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను ఆయన పరిశీలించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి సాల్వ కప్పి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి. తెలంగాణ వనరులను 9 సంవత్సరాల పాటు దొంగిలించిన దొంగలు కేటీఆర్, హరీష్ రావులని మాజీ ఎమ్మెల్యే అధికార ప్రతినిధి మృత్యుంజయం ఆరోపించారు. ప్రజల్లోకి వెళ్లే దమ్ము ధైర్యం లేదని, వారు చేసిన వాగ్దానాల్లో ఏమీ అమలు చేయాలని విమర్శించారు. సోనియా గాంధీ ఇచ్చిన 6 హామీలను ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని అన్నారు. 100 రోజుల్లోపు 6 హామీలు అమలు చేసి తీరుతామని ఆయన తెలిపారు. 28వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల మొత్తం తెలంగాణ ప్రజానీకమంతా కూడా తమ ఇళ్ల నుంచి వీధి వాడ పట్టణము నగరం అనేటువంటి తేడా లేకుండా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఇవాళ వాళ్ళ అవసరాలను తీర్చుకోవడానికి ప్రజా పాలన ఏదైతే కార్యక్రమం జరుగుతూ ఉన్నదో ఆ కాలానికి వస్తూ ఉన్నారు. ఎక్కడైనా మీకు మీ సభ్యులు కానీ మీ నాయకులు కానీ ఎవరైనా వెళ్ళి మరి బాధితులైనటువంటి వాళ్ళ కొరకు దరఖాస్తులు పెట్టిన ముఖాలు మీకున్నాయని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. మీరు అసలు ప్రజలకు పోయి ఆ సభలు జరిగే దగ్గర అది అధికారిక పార్టీ లేకపోతే ఇంకేదో పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు, ప్రభుత్వ కార్యక్రమమే. ప్రభుత్వ కార్యక్రమం లోపల కూడా వెళ్ళి పాల్గొనేటువంటి దమ్ములేనటువంటి చవట దద్దమ్మలు మీరు. ఎందుకంటే మీరు పోతే ప్రజలు నిలదీసేటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళ 10 సంవత్సరాలు మేము ఇచ్చినటువంటి దరఖాస్తులు ఏమైనాయి? ఎన్నికల కంటే ముందే ఇంటింటి సర్వే అని చెప్పి 24 గంటలలో సర్వే చేస్తామని చెప్పి రాసుకొచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్ ఏమైనాయి? ఇవాళ ఎవరికి రేషన్ కార్డు మీ ప్రభుత్వంలో దిక్కులేదు. గొర్రెల బర్రెల పేర్ల మీద ఇవాళ వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని ప్రభుత్వం ఖజానాకు జమ చేసుకున్నారు. వాళ్ళకు బర్రెలు ఇవ్వలేదు, గొర్రెలు ఇవ్వలేదు. గృహలక్ష్మి పేరు మీద ఇవాళ మీరు ఇల్లు ఇస్తామని చెప్పి అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి ఇవాళ ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదు. మీరా మా ప్రభుత్వాన్ని విమర్శించేది? ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వం లోపల ఈ రాష్ట్రం లోపల 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు పెంచుతుందని అందరూ భావించారు. కానీ కోత పెడుతోందని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి గెలిచిందని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో బ్రహ్మాండమైన సంక్షేమం ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెప్పారని, కానీ అలా జరగటం లేదన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ రద్దు చేస్తూ ఆలోచన చేస్తోందని ఆరోపించారు. పెట్టుకున్నారో లేదో మాకు తెలియదు కానీ 6 గ్యారెంటీలు అని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పారు. కానీ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ప్లస్ ఎన్నికల సందర్భంలో వాళ్ళు ప్రచురించిన అభయహస్తం అనే మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నీ కూడా మేము లెక్క పెడితే మొత్తము వివరంగా చూస్తే అవి 420 ఉన్నాయి. 420 హామీలు అంటున్నాం. ఒకటే చిన్న విషయం అండి, మీరు అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దగాకోర్ పార్టీ అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న ఈ మధ్యన జరిగిన ఎగ్జాంపుల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో ఆర్భాటంగా ప్రజా దర్బారాన్ని నిర్వహించారు. ప్రగతి భవన్ గేట్లు ఎప్పుడు తెరిచే ఉంటాయి, ప్రతిరోజు ప్రజా దర్బారు జరుగుతుందని చాలా గొప్పగా ప్రకటించారు. మొదటి రోజు ఒక్కరోజు ప్రజా దర్బార్లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. తర్వాత 2 రోజుల్లో 3 రోజుల్లో మంత్రులు పాల్గొన్నారు. తర్వాత కొంతమంది సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎవరైనా పట్టించుకుంటున్నారండి ప్రజా దర్బార్? ఈ ప్రజా దర్బార్ అనేది, ఈ ప్రజావాణి కార్యక్రమం అనేది జిల్లాలలో జిల్లా కలెక్టర్లు చేస్తున్నారు. ఇది ఎవ్రీ వారం, ఎవ్రీ మంత్ కాదు, ఎవ్రీ మండే చేస్తున్నారు. కృత్రిమ మేధలో మరో ముందడుగు పడింది. ఆంగ్లంలో చాట్
జీపీటీకి ధీటుగా తెలుగులో కొత్త అసిస్టెంట్ టెక్నాలజీ వచ్చింది. పలువురు ఐటీ నిపుణుల కృషి ఫలించింది. ప్రస్తుతం చందమామ కథలు దీని పరిధిలోకి రాగా రానున్న కాలంలో మరిన్ని సాహిత్య ప్రక్రియలు వస్తాయంటున్నారు ఐటీ నిపుణులు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. అండ్ నేను ఇక్కడ వాలంటీర్ స్వేచ్ఛ ఆర్గనైజేషన్కి. సో మాకు మెయిన్గా ఇక్కడ చాట్ జీపీటీ వచ్చిన తర్వాత, ఏఐ వచ్చిన తర్వాత మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు మాత్రం దాన్ని బాగా యూజ్ చేయగలరు. అండ్ ఇప్పుడు చాట్ జీపీటీని ఒక కథ రాయమంటే అది ఇంగ్లీష్లో రాస్తుంది. అదే మనం తెలుగులో రాయమంటే ఆ కథ అసలు అర్థం కూడా కాదు ఎవరికి. సో తెలుగు భాష వచ్చిన వాళ్ళకి ఆ చాట్ జీపీటీ అనేది దూరం అయిపోతూ ఉంది. సో దానికి మేమంతా నేను, కిరణ్, గౌరవ్ రాయన ఐఐటి ప్రొఫెసరు వీళ్ళంతా కూర్చుని డిస్కస్ చేసి మన తెలుగు భాషని ఇంప్రూవ్ చేయడానికి ఎలా ఉంటుందని ఆలోచిస్తే, సరే ఫస్ట్ చందమామ కథలు చేద్దాం. మనమంతా తెలుగు నేర్చుకునింది ఫస్ట్ చందమామ కథలు వినే, మన అమ్మ నాన్నలు అందరూ చెప్పినప్పుడు విని ఆ కథల్ని మనం నేర్చుకున్నాం తెలుగు. సో ఈ కొత్త తరానికి కూడా ఈ కథల్ని ఏఐ ద్వారా అందించగలిగితే వాళ్ళు కూడా నేర్చుకుని తెలుగు భాష ఇంప్రూవ్ అవుతుందని హోప్ అనమాట. సో ఈ మోడల్ ఏం చేస్తుందంటే, మనం ఒక ఐడియా ఇచ్చామంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అనగనగా ఒక రాజు అని చెప్పామంటే దాన్ని బేస్ చేసుకుని ఒక చిన్న కథ రాసేస్తుంది అనమాట. ఈ చందమామ కథలు అనేటువంటిది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కథలు చెప్పేటువంటి ఒక సాఫ్ట్వేర్ని తయారు చేసాము. ఇది పూర్తిగా మన స్వావలంబనతో పూర్తిగా భారతదేశంలో మనం ఇక్కడ తయారు చేసినటువంటి సాఫ్ట్వేర్ ఇది. దీనికి చాట్ జీపీటీ తోటి పోల్చడం కరెక్ట్ కాదు. అంటే కొందరు చాట్ జీపీటీ వచ్చాక తెలుగు వాళ్ళు దానికి దూరం అవుతున్నారు, అంటే అది ఇంగ్లీష్కి పరిమితం అయింది. ఎస్, ఎగ్జాక్ట్లీ. మన తెలుగు భాషలో మన చందమామ కథలు అనేటువంటివి, అంటే మన చందమామ పుస్తకంతో పాటు దానికి ముందు కూడాను జానపదాల్లో కానీ అన్నమాచార్యుల వారి దగ్గర నుంచి, చందమామరావు పాటల దగ్గర నుంచి కానీ తర్వాత వచ్చినటువంటి అనేక జానపద కథలు తెలుగులో ఉన్నాయి చందమామ కథలతో సహా. ఈ కథలన్నిటి నుంచి నేర్చుకొని ఈ రోజున ఏ కుర్రవాడైనా, ఒక చిన్న పిల్లవాడైనా, ఒక అమ్మాయి అయినా, గృహిణి అయినా కానీ ఒక కథ రాయాలి అనుకుంటే కనుక ఒక చిన్న ప్లాట్ చెప్తే అది ఆటోమేటిక్గా కథను తయారు చేస్తుంది. ఆ కథను తయారు చేసేటువంటి యంత్రం ఇది. ఆ సాఫ్ట్వేర్ని తయారు చేసాం. ఇది పూర్తిగా స్వావలంబనతో తయారైంది మనకి. దీంట్లో మనం దీని అంతిమంగా ఇది ఎక్కడికి చేరుతుంది అంటే కనుక దీనికి పరిమితం కాకుండా రేపొద్దున మనిషి యంత్రాలతో మాట్లాడాలన్నా, తెలుగు భాషలో మనం మాట్లాడుతుంటే ప్రపంచ భాషలో ఎవరికి అర్థం కావాలన్నా కానీ దానికి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్ దిశగా ఇది ముందుకెళ్తుంది. ఒక 3-4 నెలల్లోనే ఇది ఒక కీలకమైన మార్పులు చూడబోతుంది. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో చాట్ జీపీటీ అనేది ఒక సరికొత్త విప్లవం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధలో ఇది ఈరోజు ప్రపంచాన్నే కుదిపేస్తున్న పరిస్థితి. ఈ కృత్రిమ మేధతో ఇంగ్లీష్లో అనేకమైనటువంటి సదుపాయాలు ఉన్నాయి. కానీ అదే తెలుగు సాహిత్యానికి, తెలుగు భాష విషయాల్లోకి వస్తే అది సహకరించని పరిస్థితి. అది ఒక తీరని లోటుగానే ఉంది. ఆ రకమైనటువంటి అసిస్టెంట్ టెక్నాలజీ ఉపయుక్తంగా, మనిషి సృజనాత్మకతకు ఒక ఉపయుక్తంగా ఉండేటటువంటి టెక్నాలజీ ఆ స్థాయిలో తెలుగులోకి రాలేదు. అయితే ఆ లోటును ప్రస్తుతం స్వేచ్ఛ అనే ఒక స్వచ్ఛంద సంస్థ వేదిక ఆ లోటును భర్తీ చేయడానికి శ్రీకారం చుట్టింది. ముందుగా ఈ క్రమంలో, ఈ కృషిలో భాగంగా ముందుగా చందమామ కథలను వాళ్ళు ఒక ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగింది. దాన్ని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ చందమామ కథలను ఎలా రాయొచ్చు, లేకపోతే చందమామ కథలను గురించి ఎలా తెలుసుకోవచ్చు. ఒక పదం చెప్తే ఆ చందమామల గురించి, చందమామ కథల గురించి, దాని నేపథ్యం గురించి కావలసినంత వివరంగా సమాచారం దొరికే ఒక వ్యవస్థను, కృత్రిమ మీద వ్యవస్థను ఈ సంస్థ ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు చందమామ కథలతో ప్రారంభమైన ఈ పరిజ్ఞానం ఇక ముందు ఇతర ప్రక్రియలకు, సాహిత్య ప్రక్రియలకు కూడా విస్తరించే అవకాశం ఉందన్నట్లు దాని ఫౌండర్సు, వ్యవస్థాపకులు తెలియజేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ తెలుగు భాషా వికాసంలో, తెలుగు భాషా పురోగతిలో ఈ కొత్త టెక్నాలజీ ఒక కలికితురాయి అవుతుంది అనడంలో సందేహం లేదు. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి వార్డులో ప్రజాపాలన కాంగ్రెస్ అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి రసీదులను కాట శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ప్రెసిడెంట్ శశిధర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మన్నె రవీందర్, ట్రెజరర్ సుధాకర్ యాదవ్, కౌన్సిలర్ మున్నా,
జనరల్ సెక్రటరీ రమేష్ యాదవ్, మహేష్, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్, కేఎస్జీ యువసేన సభ్యులు పాల్గొన్నారు. ప్రజాపాలన సందర్భంగా మరి కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఏదైతే 29 తారీఖు నుంచి మరి 6 తారీఖు వరకు ఏదైతే ఈ యొక్క ప్రజాపాలన దరఖాస్తులు ఏవైతే ఏర్పాటు చేసామో అందులో భాగంగానే ఈరోజు మరి 23వ వార్డులో మరి ఈరోజు ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ 6 పథకాలు కూడా మనందరికీ తెలుసు. ఆల్రెడీ 2 పథకాలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయినాయి. ఒకటి ఫ్రీ బస్ కావచ్చు మహిళలకి, రెండోది 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ 2 పథకాలు ఇంప్లిమెంట్ అయినాయి. మిగతా 4 పథకాలను కూడా మరి 100 రోజుల్లోపు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందో చేస్తా అని చెప్పిందో మరి ఆ దిశగా మరి 1 రోజుల్లోపే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మొదలుపెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మరి ఇది చూస్తూ ఉంటే మరి చాలా సంవత్సరాల సంది కూడా మరి కొత్త రేషన్ కార్డు, కొత్త పెన్షన్ లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరి ఈరోజు మరి అందరూ కూడా వస్తూ ఉన్నారు. మరి అందరూ కూడా మరి అప్లికేషన్ తీసుకొని వారికి కావాల్సినటువంటి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకి వాళ్ళందరూ కూడా అప్లికేషన్ నింపి వాళ్ళు పెడతా ఉన్నారు. చాలా అపూర్వమైన స్పందన ప్రజల్లో కనబడతా ఉంది. మరి ఈరోజు చాలా సంవత్సరాల కొత్త రేషన్ కార్డు లేక, కొత్త పెన్షన్ లేక ప్రజలందరూ కూడా నానా ఇబ్బందులు పడ్డారు. మరి ముందు భవిష్యత్తులో కూడా ఉండకూడదని ఒక ఆలోచనతో ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చిందని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలు గుప్పించారు. జూపల్లి జుక్కల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 10 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పుల్లో ముంచిందని మంత్రి జూపల్లి ఆరోపించారు. ఈ 10 ఏళ్ల పాలనలో గ్రామాలు, తాండాలలో కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు. ఇక్కడి ఎల్లారం తాండాకు ఇప్పటి వరకు కనీసం ఎమ్మెల్యే, ఎంపీ రాలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 2 గ్యారెంటీలు అమలు చేస్తామని గుర్తు చేశారు. 100 రోజుల్లో మొత్తం 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. గూగుల్లో మ్యాప్లో ఎల్లారం తాండా కనపడతలేదు. ఎల్లారం తాండాకు సర్వే నెంబర్ అని రెవెన్యూ శివారు లేదు. గ్రామానికి చూస్తూ ఉంటే దుమ్ములు వేస్తూ ఉంటుంది. అంటే అభివృద్ధి అనేది 0. ఇది జరగలేదు. అందుకే మన ఎన్నికల ముందు హైదరాబాద్లో వచ్చే నెల జరగవలసిన ఫార్ములా ఈ రేస్ రద్దయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం వల్లే రేస్ను రద్దు చేసినట్టు నిర్వాహకులు వెల్లడించారు. రేస్ రద్దుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన తిరోగమన నిర్ణయమని ఆయన అన్నారు. హైదరాబాద్ ఈ-ప్రిక్స్ వంటి ఈవెంట్లు హైదరాబాద్తో పాటు దేశ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతాయని చెప్పారు. ఇండియాకు ఈ-ప్రిక్స్ని తీసుకురావడానికి తాము ఎంతో కృషి చేశామని, చాలా సమయాన్ని వెచ్చించామని తెలిపారు. హైదరాబాద్ను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని చెప్పారు. ఎలక్ట్రిక్ వెహికల్ ఉత్పత్తిదారులు, స్టార్టప్లు హైదరాబాద్ను పెట్టుబడులకు అనువైన ప్రదేశంగా గుర్తించామని తెలిపారు. ఇందులో భాగంగానే తెలంగాణ మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేశామని అన్నారు. మహేశ్వరం మండల పరిధిలో 60 మందికి మంజూరైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశ మందిరంలో ఎంపీపీ సునీత ఆంధ్యానాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మహేశ్వరం మండలానికి సంబంధించిన 32 మంది లబ్ధిదారులకు, తుక్కుగూడ మున్సిపాలిటీకి చెందిన 28 మందికి 60 లక్షల పైచిలుకు నిధులు చెక్కులను అందించారు. ఆడబిడ్డ పెళ్లికి మేనమామలాగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ కోణంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ప్రవేశపెట్టారని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గతంలోనే మంజూరైన కోడ్ రావడంతో అగిన చెక్కుల పంపిణీ చేపడుతున్నట్లు వెంటనే ఖాతాలో జమ చేసుకోవాలన్నాడు. 7.5 ఏళ్లలో మహేశ్వరం మండలంలో 2345 మందికి 20,65,75,000 రూపాయలు ఈ పథకం కింద అందిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా కుల, మత, ప్రాంత రాజకీయాలతో సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందించిన తెలిపారు. 16,000 మందికి మహేశ్వరం నియోజకవర్గంలో అందించడంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు. మానవీయ కోణంలో ఆలోచించి దూరదృష్టితో పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఈ పథకాన్ని కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. తద్వారా సమాజంలో భారీగా మార్పులు వచ్చాయన్నారు. బాల్య వివాహాలు పూర్తిగా తగ్గిపోగా యూనివర్సిటీలో అమ్మాయిలతో నిండాయన్నారు. కాకతీయ, ఉస్మానియా, తెలంగాణ యూనివర్సిటీలో 70 నుంచి 80% వరకు పూర్తిగా అమ్మాయిలతో నిండిపోయాయన్నారు. అదేవిధంగా ఇంటికి మిషన్ భగీరథ ద్వారా ఆడబిడ్డల గౌరవం పెంచేందుకు కృషి చేశామని పేర్కొన్నారు.
ఏదో చిన్న సాయం ఎక్కడి నుండి వచ్చినా కూడా తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారు అనేది మనకందరికీ తెలుసు. మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా, పేద మధ్యతరగతి వాళ్ళకి కనీసం పుస్తమెట్ట ఎవరైనా చేపిస్తే చాలు, కొంత హెల్ప్ అవుతుంది అనుకున్న కుటుంబాలు కోకొల్లలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి కేసీఆర్ గారు చాలా పెద్ద ఆలోచనతోని ఒక మానవీయ కోణంలో ఉన్న పథకాన్ని తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచారు. మేడ్చల్ నియోజకవర్గం గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. గట్కేసర్ గురుకుల పాఠశాల ఆవరణంలో సంక్రాంతి ముగ్గుల పోటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలను ప్రోత్సహించారు. ఎమ్మెల్యే అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. గురుకుల పాఠశాలలో పెద్ద ఎత్తున మన ఆంధ్రజ్యోతి ఏబిఎన్ తరఫున ముగ్గుల పోటీ పెట్టినందుకు వాళ్లకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అదే మాదిరిగా మా చైర్మన్ అమ్మ భావని జంగయ్య గారు మొత్తం స్పాన్సర్ కానీ, ఖర్చులు కానీ, భోజనాలు కానీ అన్ని కూడా రైతులు కానీ, భోజనాలు కానీ, రైతులు కానీ వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. పేద ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు లభించేలా కృషి చేస్తామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో వివిధ మున్సిపల్ డివిజన్లకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్కులను పద్మారావు గౌడ్ సీతాఫల్ మండి క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేశారు. గత 10 ఏళ్ల కాలంలో సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో సంక్షేమ పథకాలను అందించగలిగామని, అన్ని వర్గాలకు చెందిన వారికి ప్రయోజనం చేకూర్చగలిగామని తెలిపారు. ఓట్లు, ఎన్నికలు, రాజకీయాలతో నిమిత్తం లేకుండా అన్ని వేళల్లో ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నామని పద్మారావు గౌడ్ అన్నారు. ఇక భవిష్యత్తులో కూడా అదే పద్ధతిని కొనసాగిస్తామని, సీతాఫల్ మండిలోని తమ కార్యాలయం పేదల సమస్యల పరిష్కారం కేంద్రంగా కొనసాగుతుందని తెలిపారు. కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, నేతలు లింగాని శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ 6 గ్యారెంటీలు అమలయ్యేలా చూడాలని ఎమ్మెల్యే లాసానందిత విజ్ఞప్తి చేశారు. పథకాల విషయంలో ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామన్నారు. ఈ మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని 150వ డివిజన్లోని పర్కీ బస్తీ డొక్కలమ్మ టెంపుల్ ప్రాంతంలో ఎమ్మెల్యే లాసానందిత పర్యటించారు. ప్రజాపాలన కేంద్రాన్ని పరిశీలించారు. 6 గ్యారెంటీల దరఖాస్తులకు ఆఖరి రోజు కావడంతో అధికారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుదారులందరికీ న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. అప్లై చేయడానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి 6 గ్యారెంటీల గురించి ఎమ్మెల్యే లాసానందిత వివరించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యేలను సాల్వాలతో సన్మానించి ఘన స్వాగతం పలికారు. ఏ ఒక్క అర్హుడికి కూడా అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వెల్లడించారు. అయోధ్య శ్రీరాముడి దగ్గర నుండి వచ్చిన పూజిత అక్షింతలు, ఫోటో కరపత్రం మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లో ఇంటింటికి డివిజన్ కార్పొరేటర్ కొత్తం దీపికా నరేష్ అందజేశారు. ఆ సీతారామచంద్రుల అనుగ్రహం మనందరిపై ఉండాలని కార్పొరేటర్ తెలిపారు. దేశమంతా రామామయం కావాలని కోరుకుంటూ ఈ నెల 22వ తేదీన అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామమందిరం ప్రారంభోత్సవం అవుతోందని కార్పొరేటర్ అన్నారు. ఈ శుభ సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రజలందరూ ప్రత్యేక పూజలు చేసుకోవాలన్నారు. సాయంత్రం 5 రామజ్యోతులను వెలిగించి దీపావళి పండుగ జరుపుకోవాలని ఆమె కోరారు. శేర్లింగంపల్లి డివిజన్ మియాపూర్ డిపో 2లో ఘనంగా వనభోజనాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హాజరయ్యారు. అనంతరం విధి నిర్వహణలో అద్భుతంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను ఆయన సన్మానించారు. టీఎస్ఆర్టీసీలో వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉన్నారు ఎండీ సజ్జనార్. ఉద్యోగాలు అందరూ స్నేహపూర్వకంగా వాతావరణంలో కలిసి వనభోజన కార్యక్రమం చేసుకోవడం మంచి పరిణామమన్నారు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పనిచేస్తారని వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహాలక్ష్మి అనే పథకం అద్భుతంగా అమలవుతుందన్నారు. మహిళలు ఆర్టీసీ ప్రయాణం చేసేటప్పుడు ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకొని సిబ్బందికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ అడిషనల్ డీసీసీ వేణుగోపాల్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. యాజమాన్య తరఫు నుంచి వనభోజనం కార్యక్రమం 3వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని భాగంగా ఈరోజు మియాపూర్ డిపోకు నేను, మన అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ వేణుగోపాల్ రెడ్డి, మన ఇన్స్పెక్టర్ కిరణ్ కుమారు, మన ఈడీసు, ఆర్ఎంస్ ఆఫీసర్స్, మన సిబ్బందితో కలిసి ఇక్కడ వనభోజనం కార్యక్రమం అటెండ్ చేయడం జరుగుతుంది. చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు ఇక్కడ ఒక పండుగ వాతావరణంలో మనం ఈ యొక్క వనభోజనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గత ఒక 3-4 మంత్స్ నుంచి అనుకుంటున్నాను ఈ ఒక వనభోజనం కార్యక్రమం చేయాలి. ఎందుకంటే మన సిబ్బంది బాగా అంటే బాగా కష్టపడుతున్నారు. అది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్న ఒక చారిత్రాత్మక నిర్ణయం మహాలక్ష్మి ఉచిత
ప్రయాణం మహిళలకి ఆడపిల్లలకి థర్డ్ జెండర్కి చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. ఒక స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా స్ట్రెస్ ఫ్రీ చేసి వాళ్ళు ఒక ఉల్లాస కల్పించడానికి ఈ రోజు ఇక్కడ మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండి డివిజన్ పరిధిలోని టీఆర్టీ క్వార్టర్స్లో అయోధ్య శ్రీరాముడి అక్షింతల శోభయాత్ర ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బజరంగ్ సేవ మహంకాళి జిల్లా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కాలనీలోని ఇంటింటికి తిరిగి అక్షింతలను పంపిణీ చేశారు. హైందవ ధర్మాన్ని పాటించే ప్రతి ఇంటికి వెళ్లి అక్షింతలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. హైందవ ధర్మ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్క హిందూ కృషి చేయాలని రామభక్తులు కోరారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట మండల కేంద్రంలో ఈఎస్ఐ హాస్పిటల్కు ఇంటి యజమాని తాళం వేశారు. 22 నెలల నుంచి అద్దె ఇవ్వటం లేదని యజమాని వాపోయాడు. 3 రోజుల నుండి ఈఎస్ఐ హాస్పిటల్కు పేషెంట్లు వచ్చిపోతున్నారు. ఇక ఈఎస్ఐ హాస్పిటల్కు తాళం వేయటం వల్ల పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇక సిఐటియు మండల కార్యదర్శి కిష్టప్ప ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో పేషెంట్లు, కార్మికులు, మహిళలు, సిఐటియు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈఎస్ఐ డిస్పెన్సరీ బంద్ చేశారు అంటే ఎందుకు బంద్ చేశారనేది కూడా మనం కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. 2 సంవత్సరాలు సుమారు గచ్చిబౌలి ఓక్రిడ్జ్ స్కూల్ క్యాన్స్నివాల్ను ఘనంగా నిర్వహించారు. యాంకర్ సుమ, ఆమె కుమారుడు రోషన్ స్కూల్ యాజమాన్యం రిబ్బన్ కట్ చేసి ఈ క్యాన్స్నివాల్ ప్రారంభించారు. సృజనాత్మక సామాజిక దృక్పథంతో నిర్వహించిన క్యాన్స్నివాల్ ఈవెంట్లో భాగంగా ఏర్పాటు చేసిన 30కి పైగా స్టాల్స్లో విద్యార్థులు తమ కళాత్మకతను ప్రదర్శించారు. ఫుడ్, ఫన్, గేమ్స్ ప్రదర్శనకు కొనసాగిన క్యాన్స్నివాల్ ఈవెంట్లో ఓక్ జైల్, సైకిల్ పెయింటింగ్ స్టాల్స్, లైవ్ మ్యూజిక్ కన్సల్ట్తో తమలోని ప్రతిభను చూపించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈవెంట్లను పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం అలియాబాద్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బేర్ కంపెనీ వారి సహకారంతో ప్రతిజ్ఞ చేసేందుకు షేడ్ నిర్వహించారు. అలాగే ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ విషయాన్ని గ్రామ సర్పంచ్ కుమార్ యాదవ్కు విన్నపించడంతో వెంటనే స్పందించిన గురక కుమార్ యాదవ్ బేయర్ కంపెనీ వారితో సహకరించి నూతన షెడ్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బేయర్ కంపెనీకి సర్పంచ్ కుమార్ యాదవ్ కృతజ్ఞతలు తెలియజేశారు. వనస్థలిపురంలోని ప్రతిమా డెవలపర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా సంస్థ చైర్మన్ మామిడి రామకృష్ణ, రాధిక గౌడ్ దంపతులు ఉచిత ఓల్డ్ ఏజ్ హోంలోని వృద్ధులకు నిత్యావసరాల సరుకులు అందజేశారు. తమ సంస్థ వార్షికోత్సవం సందర్భంగా వృద్ధాశ్రమంలో నిత్యావసరాల సరుకులు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని మామిడి రామకృష్ణ అన్నారు. వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్న పెద్ది శంకర్ని ఆయన అభినందించారు. సామాజిక బాధ్యత, ప్రతి ఒక్కరూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్స్ ఉయ్యాల పాండు గౌడ్, కనుగు శంకర్, గాజుల గంగాధర్, ప్రతిమ గ్రూప్ ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వనస్థలిపురంలో ఓల్డేజ్ హోమ్కి మా ప్రతిమ గ్రూప్ తరఫున మొదటి వార్షికోత్సవం సందర్భంగా వీళ్ళకి మేము గ్రాసరీ ఇవ్వడం జరిగింది. ఈ విషయం మాకు పెద్ది శంకర్ గారు మాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆయన ద్వారా ఇంత మంచి కార్యక్రమం మేము పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా పేరు మామిడి రామకృష్ణ. ప్రతిమ గ్రూప్ చైర్మన్గా నేను ఈ గ్రాసరీని డొనేట్ చేయడం జరిగింది. ఈ సామాజిక సేవలో మేము పాలు పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమంలో పాలు పంచుకోవడం వల్ల వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా మనకు అందుతాయని నేను కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈరోజు నిర్వహించాల్సిన మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ సందర్భంగా ఓయూలో ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాదిగల పట్ల నిరంకుశత్వాన్ని ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అణిచివేయాలనే ధోరణితో వ్యవహరిస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంకుశ వైఖరి కొనసాగుతుందని మండిపడ్డారు. మాదిగలను అన్ని రకాలుగా అణిచివేస్తున్నారని అన్నారు. తక్షణమే మాదిగ విద్యార్థుల మహాసభను అనుమతి ఇవ్వాలని కోరారు. ఈరోజు అరెస్ట్ చేసిన ఎంఆర్పీఎస్ ఎంఎస్ఎఫ్ నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాధాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము ఈరోజు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాదిగల పట్ల చాలా నిరంకుశత్వంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అణిచివేయాలన్న ధోరణితోనే వాళ్ళు అవలంబిస్తూ పర్మిషన్ నిరాకరించడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరుకు నిరసనగా మేము ఈరోజు ఈ యొక్క నిరసన ధర్నాన్ని చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని ఒకటే హెచ్చరిస్తున్నాం, మీ మీటింగ్ పెడతా అన్నది నీ తాడేపల్లి ప్యాలెస్ లో కాదు. జగన్మోహన్ రెడ్డి విద్యార్థులు ఉండే మాదిగ విద్యార్థులు ఉండే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మేము మీటింగ్ పెట్టడానికి మేము అనుమతి కోరినాం. ఒక తాడేపల్లి ప్యాలెస్ లేకపోతే ఇక్కడ ఉన్న లోటస్ ఫండ్ లో మీటింగ్ పెడతామని అడగలేదు. ఖచ్చితంగా నీ వైఖరి మార్చుకోవాలి. అల్వాల్లోని రిట్రీట్ కాలనీ సాయి శ్రీనివాస్ అపార్ట్మెంట్ శ్రీరామ జన్మభూమి నుంచి అక్షింతలు వచ్చాయి. ఇంటింటికి తిరుగుతూ సన్నాయి వాయిద్యాల మధ్య ధూపదీపాల మధ్య తిరుగుతూ ఇంటింటికి అక్షింతలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ ప్రచారక్ బాధ్యుడు గోవిందాచార్యులు, శ్రీనివాసరెడ్డి, శేఖర్ గౌడ్, కాలనీ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, కార్యదర్శి వెంకటేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు రాజసింహారెడ్డి, కమలాకర్ రెడ్డి, నరసింహ, ఆదిత్య కుమార్, కరుణ్, మల్లికార్జున్, ప్రమోద్, అనిల్, సుకన్య, సుచరిత, రామసుబ్బారెడ్డి, మమత, రేఖ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామిక వాడలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండా డయాసెరిస్ డ్రగ్ తయారు చేస్తున్న కంపెనీలపై దాడులు చేశారు. ఈ సోదాల్లో 50.25 లక్షల విలువైన డయోసెరిస్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బొంతపల్లి పారిశ్రామిక వాడ రక్షిత్ డ్రగ్స్ యూనిట్ 2 ప్రైవేట్ లిమిటెడ్లో లేబుల్ చేయబడిన పసుపు రంగు పొడి యొక్క 9 జంబులను డీసీఏ అధికారులు గుర్తించారు. ఎలాంటి అనుమతి లేకుండా ప్రజల ఆరోగ్యంతో ఆడే ఇలాంటి డ్రగ్ తయారీని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు హెచ్చరించారు.